ఏముందిరా బీరా సూపర్ ఉంది. తినక్కైనాలి. ఈరోజు బాగా తాగిండను. ఈరోజు ఎక్కడో ఇక్కడ తెలుసుకుంటాను. ఉంటాను పోతాను. నా బెండకాయ సచ్చేదొక రోజే బతికేదొక రోజే. నేను పుట్టాను, లోకం ఏడ్చింది. నేను నవ్వాను, లోకం నవ్విందే. లోకంతో నాకింకా పని ఏముందే? డోంట్ కేర్. ఏమలే గాడిద కొడక, నా దగ్గర 50,000 రూపాయలు అప్పు చేసి కొడుక మంచిగా సేన్ కార్డు వచ్చి బీర్లు తాక్కుంటా ఎంజాయ్ చేస్తున్నావు. ఏమి సిగ్గు లేదా? నా నూరంతా తిరిగి వస్తుండ నీకోసము. 2 బీర్లు తాక్కుంటా కొడుక చికెన్ తినుకుంటా చింత లేకుండా తాక్కుంటా కూర్చున్నావు కదలే గాడిద కొడక. నాను చెప్పేది వినప్ప దొరా. నేను ఎందుకు తాగుతున్నానంటే, ఏంటి నువ్వు చెప్పేది కొడుక? గుద్దాబాలుగా తాక్కుంటూ కూర్చుండవు. నేను తాగుతాను నీ బీర్లన్నీ ఇప్పుడు. అవ్వలే, నాను నిన్ను నమ్మి దుడ్లు ఇప్పించిండను. నువ్వు కట్టపోతే నాకు దమ్ చేస్తుండేలే. తిక్క కొడక, తీసుకున్నప్పుడు హాయిగా తీసుకుంటేవి. ఇప్పుడే వచ్చింది నీకు ఇవన్నీకే డబ్బులు. చూడు, 2 రోజుల నుంచి నా తిరిగి నన్ను ఎట్లా సత్తాయిస్తుండడు. నువ్వేమో 2 బీర్లు పెట్టుకొని తాక్కుంటూ కూర్చుండవు. తీసుకో అప్ప, తీసుకో. నువ్వు 1 బీరు, నాన్న 1 బీరు, 2 తాగదాము. అవ్వో 2 బీర్లు ఉన్నాయి. నువ్వు 1 తాగు, నాన్న 1 తాగుదాం. ఈయనొద్ద దుడ్లు ఎట్లా ఇడ్పించాలి నాకు గొత్తు. ముందు బీర్ అయితే తాగుదాము. కూర్చో. నువ్వు చెప్పేది వినండి. మీరు బీరు తాగకుండే. బీరు తాగొద్దు. మీ డబ్బులు మీకు ఇస్తాను. బీరు మాత్రం తాగొద్దు. నేను చెప్పేది వినండి. మీ మంచి కోరకే చెప్తున్నాను. బీరు తాగొద్దు. ఏమి ఇన్నొద్దు 50,000కు 1 రూపాయి వడ్డీ కట్టలేవు. 1 బీరు తాగుతామంటే తాగొద్దంటావేమి? మనిషివి, ఏం మనిషి? మర్యాద లేని మనిషివి నువ్వు. వాడేం అట్టనే అంటాడు. నువ్వు కూర్చో. ముందు బీర్ అయితే తాగుదాము. ఎండల తిరిగి మొత్తం చెమటలు వచ్చిండయి. చల్లగా ఉన్నట్టుండే. దా కూర్చో. దొరా, బీరు తాగొద్దండి అప్ప. మీ కాళ్ళు మొక్కుతాను. నన్ను చెప్పేది తినండి. ఓరాయ్ కర్ర కొడక, నువ్వన్నా నా మాట వినరా? బీరు తాగొద్దని చెప్పు. నీకు 50,000కు 10,000 ఎక్కువనే ఇస్తాను. ఆ బీరు మాత్రం తాగొద్దని చెప్పలే కర్రోడా. ఏమే 1 బీరు ఎంత? 200 రూపాయలు ఉండదు. 1 బీరు తాగితే ఏమవుతుంది? 50,000 తీసుకొని 1 బీరు తాగితే వద్దని ఎగులాతుండవు. చల్లగా బాగుండదే. ఇప్పుడు నాన్న తాగుతాను.
చల్ల బీరు. ఒరేయ్ కర్రోడా, నన్ను చెప్పేది విను. బీరు తాగొద్దు, తాగొద్దు. ఏయ్ తిక్క కొడక, నువ్వు ఊకుండో. ఏమి బీరు తాగితే అంత తీసినారు ఉండవు. దుడ్లు ఇచ్చినా మా 50,000 ఇప్పించిండన్నాను. ఈ సౌకర్యం వద్దా? నిన్ను ఎత్తుక నీకేనే నాకు 5,000. ఏం బీరు తాగొద్దు అంటావు? ఓలే నాకేమి కడుపులో అన్న వస్తుంది. ఏమో నా కడుపు నొస్తుంది. అదేం లేదులే. బీరు తాగేటప్పుడు చికెన్ తినాల. చికెను, మిక్చరు, బూందీ ఏదో ఒకటి తింటే ఏం నొచ్చకదు. నువ్వు అట్టనే గుట్ట మింగితే నొయ్యదా? అమ్మా కడుపు నొస్తుంది, కడుపు నొస్తుంది. నేను చెప్తానే ఉండను అప్పటి నుంచే బీరు తాగొద్దు అని. నేను చెప్తే వినరు. ఇప్పుడు చూడు ఏమైందో. అసలు కడుపు ఎందుకు నొస్తుందిలే? బీరు తాగినందుకే కదా. ఏమే సౌకర్యే, నువ్వు ఎన్ని బీర్లు తాగలేవు? రోజు 2-3 బీర్లు తాగింటావు. ఒక్క బీర్కే నీ కడుపు ఎందుకు వస్తుంది? నీ మాటలు కాకుంటే. ఓలేయ్ తిక్క కొడుకులారా, నేను చెప్పేది మీకు అర్థమైతలేదు. నన్ను ఏమన్నా బీర్ తెచ్చుకొని ఇలా సోకులు వన్నీకే బీర్ తెచ్చుకోలేదు. ఈ అప్పుల బాధ భరించలేక బీర్లా పురుగుల మందు కలుపుకొని తాగి సత్తామని నానొచ్చిండను ఊరు బయటికి. తిక్క కొడుకులు, మీరు చెప్తే గిట్లా వెంటనే లేరు. దాంట్లో పురుగుల మందు కలుపుకున్నాను చెప్పనీకే గిట్లా ఇస్తలేరు. ఇప్పుడు చూడు ఏమైంది. బీర్ తాగొద్దు అంటే తాగిండవు. ఇప్పుడు సస్తావు నువ్వే. నాకు గొత్తులేదు. నేను పారిపోతాను ఇంద నుంచే. ఈ నల్లోని మీదనే కేసు పెట్టాలా. పోలీసులు వచ్చే నల్లోనే పట్టుకొని పోతారు. నాకు గొత్తులేదు, నేను పోతాను. అమ్మో నాకు గొత్తులేదు. సౌకర్య సావుకి నాకు ఏం సంబంధం లేదు. మొత్తం ఈ నల్లోడే చేసిండు. నల్లోడి మీదనే కేసు వస్తుంది. నేను పారిపోతాను. You're